అపోస్తలుడైన పౌలు ప్రభు బలకు సమీపమునపు దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కలిసి చదువుకుందాం. 11:28 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలెను. 29 చదువుదాం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరం గల దేవా, ఆరాధన వర్తమానం ద్వారా మాతోనూ మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును తండ్రి, దేవా, నశించిపోయిన నన్ను మరి వెతికి రక్షించడానికి ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు తండ్రి. మనుష్య కుమారుడుగా ఈ లోకంలో మీరు జీవిస్తూ వచ్చారు. అంతేకాదు తండ్రి, ఆ కలువరి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టి తండ్రి రక్తము కార్చి మరణిస్తూ వచ్చారు తండ్రి. తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నారు. అందరి బట్టి దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా, నన్ను రక్షించినందుకై ఉదయకాలానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, బలకు సమీపిస్తుండగా మమ్మల్ని అందరికీ జ్ఞాపం చేసుకోండి. నీ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. నిలబడుతూ నేను దుమ్మునని ధూళినని ఎన్నికలేనటువంటి తృణమాత్రపు నరుడని ఒప్పుకుంటున్నాను. దేవా, నన్ను నేను ఖాళీ చేసుకుంటాను. మమ్మల్ని అందరినీ నీ ఆత్మచేత వాక్యం చేత నింపుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే 107:20 అనుకుంటాను. ఆయన తన వాక్కును పంపి ఆయన బాగు చేశానంటుంది. చాలా బాగుంటుంది మాట అది. అలాగా పాడైపోయిన మనల్ని, చెడిపోయిన మనల్ని ఆయన బాగు చేసేవాడుగా ఉంటాడు. సరే రండి, మనము ఈరోజు గలితీయులకు రాసిన పత్రిక చూద్దాం. గలితీయులకు రాసిన పత్రిక బలకు సమీపమునపు ఒకసారి మనం పరీక్షించుకుందాం. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి వచనం ఒకటి చదవండి. క్షమించండి సిస్టర్, 3:3 చదువుదాం. 3:3 చదవండి సిస్టర్. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణగుదురా. ఈరోజు మన అంశం ఇదే. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. పౌలు గలితీయులకు రాస్తూ ఈ మాట వాడుతూ వచ్చాడు. కాబట్టి గలితీయులు ఎలా ఉన్నారంటే, మొదట ఆరంభము వారి జీవితం చాలా చక్కగా ఉంది. వాళ్ళు ఎలా ఆరంభించారు? మొదట శరీరానుసారంగా ఆరంభించలేదు. ఈ వచనం ప్రకారం మొదట ఎలా ఆరంభించారంటే, వారు ఆత్మానుసారంగా ఆరంభించారు. ఒక విశ్వాసి మన జీవితంలో రక్షింపబడక మునుపు మన జీవితంలో మనం ఎన్నో పాపాలు చేసి దేవునికి దూరంగా నడిచి అసహ్యమైన బ్రతికినప్పుడు ఆయన దయా సంకల్పం చొప్పున, ఆయన కనికరం చొప్పున దేవుడు మనం దర్శించినప్పుడు వాక్యం చేత, మాటల చేత, దర్శనాల చేత మనల్ని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం రక్షింపబడతాం. రక్షింపబడిన తర్వాత ప్రియ సహోదరుడు, సహోదరి, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఆరంభించేవారుగా ఉన్నాం. ఆ ఆరంభించిన తర్వాత కొనసాగింపు మనం లాస్ట్ బలవర్తనంలో కూడా చూసాం, లాస్ట్ వీక్లో. తర్వాత చివరిది మరణమే. కాబట్టి ఈ గలితీయులు కూడా వారి జీవితంలో ఎలా ఉందంటే ఆత్మానుసారంగా ఆరంభించారు. చాలా చక్కదే. అయితే ఇప్పుడు అక్కడ మంచి పాయింట్ ఏమైందంటే ఇప్పుడు చాలాసార్లు ఏమంటావు? ఒకప్పుడు నేను అంటాం. ఏమంటాం మనకున్న నేచర్ ఏంటి? మానవ నేచర్, శరీరం ఏమంటుంది అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు
ప్రజెంట్ ఏంటి నీ పరిస్థితి? చాలామంది సీనియారిటీ అంటారు. కాదు కాదు కాదు, సిన్సియారిటీ ముఖ్యం. సిన్సియారిటీ, దేవునికి కావాల్సింది సిన్సియారిటీ. కాబట్టి ఇక్కడ రాయబడింది, మొదట వాళ్ళు ఎలా ఆ గలితీయులు ఎలా ఆరంభించారు? చక్కగా ఆత్మానుసారంగా ఆరంభించారు. అంతేనా? చూడండి, ఆ ఆత్మానుసారంగా ఆరంభించిన వాళ్ళు ఎట్లెట్లా పడిపోయారు. ఇక్కడ చూడండి, గలితీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 చదవండి. మొదటి అధ్యాయం 6. క్రీస్తు కృపను బట్టి చాలు సిస్టర్, మిమ్మును పిలిచిన వారిని విడిచిపెట్టేశారు. పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. 8వ వచనం చదువు సిస్టర్. ప్రభుని విడిచిపెట్టారు. గలితీయులు ఏం చేస్తావు చాలా. రెండోది ఇక్కడ సువార్త గాక అంటే తప్పుడు బోధకు వాళ్ళు మరలిపోయారు. తప్పుడు బోధలు వింటున్నారు. సువార్త వినకుండగా సువార్తని వింటున్నారు. తప్పుడు బోధలు వింటున్నారు. ఎవరు? గలితీయులు. అంతేనా? ఇంకో చూడండి, గలితీయులు రాసిన పత్రిక 2:14 చదవండి సిస్టర్. గలితీ 2:14. మూడో ఫాల్ట్ ఏంటంటే వాళ్ళు క్రమంగా నడచట్లేదు. మొట్టమొదటి చూసాము ఏమని ఉంది, వారు పిలిచిన దేవుని విడిచిపెట్టారు. రెండోది సువార్త గాక అంటే తప్పుడు బోధలకి వారు మళ్ళీపోయారు. మూడోది ఇక్కడ రాయబడింది, వారు క్రమముగా నడుచుకోవట్లేదు. మనకు బాగా తెలుసు, మనం పౌల్ తాత గారు ఎప్పుడో మాట చెప్పారు పీటీ ఉషా గురించి కదా, జ్ఞాపకం చేస్తాను. మరి అది ఏమో నాకు తెలియదు, కానీ ఏమైందంటే ఆ చిన్న ఒక లైన్ తప్పడం వల్ల ఏమైపోయిందండి కదా. మనము పరుగు పందెంలో మనం చూస్తే జనరల్గా పరుగు పందెంలో అన్ని లైన్స్ వేస్తారు కదండి. లైన్స్ వేసినప్పుడు విజిల్ కొట్టినప్పుడు పరిగెత్తినప్పుడు ఇటుపోకుని దొబ్బి అటుపోకుని దొబ్బి అంటే వాడిని తీసేస్తారు. ఫస్ట్ వాడిని రెడ్ కార్డ్ చూపించేసి, బాబు నువ్వు పక్క పోనైనా, నువ్వు పాడైపోతున్నావు, నీతో పాటు మంచి సామెత ఉంది లోకంలో, తాను చెడిన కోతంట వనమల్లా చెడిస్తుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళ ఎలా అయిపోయినారు? క్రమముగా నడుచుకొనకపోవట వచ్చేసింది వారి జీవితంలో. క్రమం పోయింది. వారు దేవుని విడిచారు. సువార్తను వినట్లేదు. సువార్తకు భిన్నమైన సువార్తను వింటున్నారు. తప్పుడు బోధల వైపు మళ్ళీపోయారు గలితీయులు. అంతేనా? ఇక్కడ రాయబడింది. ఇక్కడ తర్వాత ఇంకొక మాట చూద్దాం రండి. ఎక్కడంటే 4:9 గలితీ 4:9. నా పిల్లలారా బ్రదర్ అదేనా 4:9? అదే చదవండి బ్రదర్. ఇక్కడ పట్టుకోండి, బలహీనమైనవి చూసారండి. అవి అంట బలహీనం. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఏంటంటే అవి బలహీనం. తర్వాత నిష్ప్రయోజనమైన అంటే పనికిరానివి, మనం భాషలో చెప్పాలంటే. అటువంటి ఆచారాల్లోకి గలితీయులు వెళ్ళిపోయారు. ఆ ఆచారాలను ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? పౌలు ఏమని రాస్తున్నాడు? అయ్యా అవి బలహీనమైనవయ్యా, అయ్యా అవి చాలా నిష్ప్రయోజనమయ్యా, నీ ఆత్మీయ జీవితానికి పనికిరావవి, తిరగనేలా. మా పెద్దనాయన ఉండేవాడు, ఇప్పుడు బాగా గుర్తొస్తుంది ఆయన అన్నాడు, నువ్వు కానీ ఈ ప్లేస్లో బాత్రూమ్ కట్టావంటే నీ జీవితం నాశనం అయిపోతుంది అన్నాడు. నువ్వు చెప్పావు కాబట్టి మేము ఆడే కడతా ఉన్నాం. నాకు అప్పుడు ఇంతే, ఇప్పుడు కూడా ఇంతే, అప్పుడు ఇంతే. ఆయన మాంత్రికుడు. ఆయన దగ్గర చాలామంది వస్తారు. వింటే పర్లేదు, మారితే మంచిది కదా. ఆయన మాంత్రికుడు. నేను ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళాను. మా పెద్దనాయన పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా మందిరం ఇచ్చితని చూడు. ఆయన మాంత్రికుడు, మా పెద్దమ్మ విశ్వాసి. చూడండి, ఆమె ఏమో మందిరంలో ఉంది. నేను ఒకరోజు ఊరు వెళ్ళాను, పెద్దమ్మ కదా అని వెళ్ళాను. వెళ్తే మందిరంలోకి సండే కదా, మన ఫెలోషిప్ కాదు, అది వేరే ఫెలోషిప్. అంటే వీళ్ళే చూసుకుంటున్నారు బాధ్యత కలిగి. సరే, ఒకసారి నేనేం చేశానంటే మా దేవుని మందిరం అయిపోయింది,
ఇంకా 12-12:30 తొందర అయిపోతుంది, మనలకు కాదు, చాలా ఎర్లీగా అయిపోతుంది. సరే 11:30 12 కల్లా అయిపోయింది. నేను కొంచెం బయటకు వచ్చాను. వచ్చిన వెంటనే ఒకడు వచ్చాడు, అంత ఘోరంగా వచ్చాడు. రే ఇక్కడ పలానా నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు అన్నాడు. ఎవరు నువ్వు అన్నా? నేను అంటే ఇట్లా మేము ఇప్పుడు మంత్రాల నారాయణ ఉన్నాడు అన్నాడు. అరే మేము చచ్చిపోయి మేము వస్తే నువ్వేమో అవన్నీ తీసుకొచ్చి అవి చేసి మా పెద్దమ్మ ఎప్పటి నుంచో ఆయన రక్షణ కొరకు ఎంతో ఏడ్చేది, ఎంతో బాధపడేవాళ్ళం మేము ఆయన చూసి. కరెక్ట్ నడి రోడ్డు మీద అడుగుతున్నాడు, ఎక్కడున్నాడు, నాకు కావాలి ఆయన అంటాడు. ఏడున్నాడు మాకేం తెలుసు, మేమేమో దేవుని మందిరంలో ఉన్నాం. అంత మాంత్రికుడు ఒక మాట అన్నాడు, ఏమనంటే నువ్వు ఇక్కడ కడితే మీ కుటుంబం నాశనం అయిపోతుంది అన్నాడు. నిజంగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి నా అబద్ధం అన్నాను. నాశనం అయిపోతుంది అంటే నాశనం అయిపోలే, నా ఆశ కాదండి. అంటే మేము సొంత కుమారులం కదా, అంటే బంధువులం కదా, మేము నశించిపోలేని ఆశ కాదు అని చెప్తున్నాడు. ఈ వాస్తులో ఈ పరిస్థితుల్లో మీరు కడితే మీ కుటుంబం ఎదగదు అన్నాడు. అదే మా మీద కక్షతో చెప్పలేదు ఆయన, కానీ మేము ఇంతే పావులా కూడా తక్కువే, పాయింట్ ఇంకా తక్కువే, అంతూ అప్పుడు అన్నాం. లేదు అడిగట్టాల్సిందే. అనేక సార్లు దేవుని క్రైస్తవుల కుటుంబాల్లో ఈనాడు ఆచారాలు ఉన్నాయి. క్రైస్తవుల కుటుంబాల్లో ఆచారాలు. ఒక అంకుల్, పుష్పరాజు అంకుల్ మహిమలోకి పిలువబడినాడు. అంకుల్ అని నాకు చెప్పేవాడు గద్వాల్లో, నాన్న విశ్వాస యొక్క విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది అంటే నాయన మనకి పెళ్ళిలో కనబడుతుంది నాన్న అనేవాడు. మొత్తం తేలిపోద్ది కదండి, మొత్తం తేలిపోద్ది. మన భవిష్యత్తు అని తేలిపోతుంది అక్కడ. స్నేహితుడా, ఎందుకు చెప్తున్నానంటే గలితీయులు చూడండి ఎంత మంచి మాట రాబడిందంటే, అవంట బలహీనమైనవి, అవి అంటే నిష్ప్రయోజనమైనవి. అటువంటి మూల పాఠములతో వాళ్ళు తిరుగుతూ వచ్చారు. చూడండి, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరేనేలా. అవును, ఒకప్పుడు మునుపటి వలె, ఒకప్పుడు మనము నిజమే అటువంటి వాటికి దాసులం మనము. ఇప్పుడెందుకు ఆ దాసత్వం? ప్రభువుని నమ్ముకున్నాం, రక్షకుని నమ్ముకున్నాం, సృష్టికర్తను నమ్ముకున్నాం. సృష్టికర్తను కలిగి మనం ఈనాడు ఈ లోకంలో జీవించాల్సింది పోయి నిష్ప్రయోజనమైన వాటి యందు, తర్వాత బలహీనమైన మూలపాఠంతో తిరిగాం. ఎక్కడో ఉంది మన జీవితంలో, ఎక్కడో ఉంది. అది పీడిస్తుంది, వెంటాడుతుందండి. ఎంత ఆ ఆచారాల గురించి చెప్పాలంటే నాకు అసలు టాపిక్ పక్కకు పోయిందని బాధ ఉంది. కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను ఒకరోజు కిరండోల్లో ఉన్నాను. నా సహోదరుడు నాతో పాటు వచ్చిన వ్యక్తి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని కూడా చూడలేని పరిస్థితి అంట. అటువంటి ఆచారం అంట. సొంత తల్లిని కూడా చూడలేదు ఆ పాప. అది ఆచారం నేను చంపేస్తుంది. ఈ నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి నిన్ని ఆత్మీయంగా దిగజారుతాయి. ప్రియ స్నేహితుడా, దిగజారుస్తాయి. ఆత్మీయతలో ఆత్మీయతలో నువ్వు ఇంక్రీజ్ అవ్వలేవు, నువ్వు పెరగలేవు, ఆత్మీయతలో నువ్వు పడిపోతావు. అందుకే అన్నాడు, గలితీయులారా, అయ్యా మిమ్మల్ని ఎవరయ్యా, ఇక్కడ మంచి మాట, అయ్యా మీరు ఎందుకయ్యా ఇంత అవివేకులయ్యారు? మొదట మంచిగా ఆరంభించారు కదయ్యా, మంచి ఆత్మీయంగా ఉన్నారు కదయ్యా, ఎందుకు అంత పడిపోయారు? శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? కాదు, ఆత్మానుసారంగా మొదలుపెట్టారు. ఆత్మానుసారంగానే మన జీవితాన్ని ముగించాలా. మనము గత బైబిల్ స్టడీలో చూసాము, సౌలుని చూసాం కదండి, ఎంత ఆత్మానుసారంగా మొదలుపెట్టాడండి. అలాంటి వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని చూద్దాం రండి. ఈరోజు ఒక వ్యక్తిని చూద్దాము. రెండో దినోత్తాంతములు 24వ వచనం చదవండి సిస్టర్. 2వ దినోత్తాంతములు 24:1 24వ అధ్యాయం. చాలు సిస్టర్, ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆయన పేరు ఏం పేరు ఏంటంటే యోవాషు. ఈయన రాజు కదండి. ఎవరండి ఆయన? రాజేనా?
యోవాషు అనే రాజు క్రీస్తు పూర్వం 835 సంవత్సరంలో ఈయన 40 సంవత్సరాలు యూదా దక్షిణ రాజ్యమైన యూదాని పరిపాలించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు? యోవాషు రాజు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు, 40 years. అయితే ఈయన గురించి మనం కొద్దిగా ధ్యానిస్తాం. ఇప్పుడు చదవం చూస్తారు, ఆ మాట చదవండి. యోవాషు ఏల ఆరంభించినప్పుడు 7 సంవత్సరాలు అంట. ఎక్కడైనా ఉందండి 7 సంవత్సరాలు అంటే ఎంత? ఇక్కడ ఎవరు ఉన్నారు 7 సంవత్సరాలు? అక్కడ అటువైపు ఉంటారు ఇప్పుడు కదండి. ఇప్పుడు ఊనేమ్మా మీ అందరూ జస్ట్ మీకు అర్థం కావాలని ఇప్పుడు నేను పాట పాడుతున్నాను. పాట 7 సంవత్సరాలు వచ్చి పాట దేవుడు అని ఆయన మంచి హృదయంతో అందరికి పరిచయం లేరు అని 7 సంవత్సరాలకి ఇక్కడ పరిచయం ఇచ్చాను అనుకో. ఈడు ఉండేది ఎంత ఉన్నాడు, మళ్ళీ ఈయన మరీ మంచితనం కదరా అనుకుంటాం. 7 సంవత్సరాలు ఆయన చూడండి. యోవాషు అంట 7 years. ఆయన గొప్ప ఏం కాదు. ఎవరు ఆయన ఆ స్థితికి తీసుకొచ్చారు? రండి ఇక్కడ ఇప్పుడు వెళ్దాం. ఎవరు ఆయన స్థితికి వచ్చారు? 22:11 చదవం సిస్టర్. 2వ దినవృత్తాంతములు 22:11. ఒక కథలాగా వెళ్దాం. 22:11. అహజ్యా కుమారుడైన యోవాషును చాలు బ్రదర్. ఇక్కడ చూసారండి, ఇక్కడ ఎవరున్నారంటే యోవాషు రాజరికం రాక మునుపు ఎవరు వెళ్తున్నారంటే అతెల్ల వెళ్తుంది. అక్కడ ఉంది, ఇక్కడ అతెల్ల దేశమును పాలించెను. 22:12 చివరిలో ఉంటుంది. ఎందుకు పాలించింది? అప్పటికే 10వ వచనంలో అహజ్య చనిపోతూ వచ్చాడు. అహజ్య కూడా చాలా దుష్టుడైన రాజే, అంటే ఏమంత మంచిగా పరిపాలించేది, దుష్ట పాలన చేశాడు. మొత్తం మీద ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన అహజ్య ప్లాన్ వేసింది, చక్కగా ప్లాన్ వేసి మొత్తం రాజకుమారులందరినీ లేపేండ్రా అనేసింది. సో అంటే చంపేండ్రా అనేసింది. చంపేయండి అన్నప్పుడు ఈమె కాపాడుతూ వచ్చింది. ఎవరేమా చూడండి. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్య కుమారుడైన యెహోషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి, అంటే ఆ రాజకుమారుల నుండి ఆమె ఏం చేసిందంటే దొంగలించింది, ఆయన్ని కాపాడింది. ఎవరిని? యోవాషుని. తర్వాత ఆమె ఎవరో కూడా ఇక్కడ రాస్తూ వచ్చారు. యెహోయాదాను యాజకుని భార్య అయిన, ఎవరు భార్య అయినా? యెహోయాదా యాజకుని భార్య. అమ్మ గుర్తుపెట్టుకోండి. నేను అన్నీ అడుగుతాను మిమ్మల్ని అందరినీ, నిద్రపోతుంటే మళ్ళీ మెలుకోండి. ఏమనుంది ఇక్కడ? యెహోయాదాను యాజకుని భార్య. ఈమె కాపాడింది అసలు యాక్చువల్ చెప్పాలంటే. తర్వాత ఇక్కడ చూడండి, ఆమె అతన్ని గనుక ఆమె అంటే అతల్లే అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాబాతు అహజ్యాకు సోదరి. ఈమె సోదరి కూడా, అహజ్యాకు సోదరి కూడా. తర్వాత యెహోయాదాకి భార్య కూడా. ఈమె కాపాడింది యోవాషుని. మామూలుగా ఈయనేమి 7 సంవత్సరాలుగా వచ్చి ఈయనేమి కూర్చోబెట్టి వాళ్ళ ఆయన చనిపోయిన వెంటనే అంత ప్రశాంతమైన వాతావరణంలో ఆయనకేమి పట్టాభిషేకం చేయలేదు. అతల చంపాలని ట్రై చేస్తే అతం చేయాలని ప్రయత్నిస్తే కాపాడిన వారు యెహోయాదా కుటుంబం. యెహోయాదా ఎవరంటే యాజకుడు. ఎవరండి? యాజకుడు. ఆ యాజకుడు కాపాడాడు. 6 సంవత్సరాలు దేవుని మందిరం ఉన్నాడు మనోడు. 6 సంవత్సరాలు అట్లా కాపాడి 7వ సంవత్సరంలో మరి 24వ చూడండి, 20 మీరు ఎక్కడ చదువుతారంటే 23:15 చదవండి సిస్టర్. 23:15 క్షమించండి సిస్టర్, 23:11 సిస్టర్. 23:11 పట్టాభిషేకం చేశారు. చూడండి, ఇదంతా ప్లాన్ చేసినంత ఎవరంటే యెహోయాదానే. మీరు చదవండి, నాకు సమయం సరిపోదు కాబట్టి మొత్తం వివరిస్తే సరిపోదు కాబట్టి మొత్తం ప్లాన్ చేసి రాజుని పట్టాభిషేకం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ యాజకుడైనా యెహోయాదానే. ఇప్పుడు ఆమె కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమనిందంటే అతల్య చూడండి 13 వచ్చిన ఇప్పుడు చదవండి సిస్టర్. మొత్తం చదివితే టైం అయిపోతుంది కాబట్టి 13 లాస్ట్లో చదువుదాం. స్తుతి పాటలు పాడుచుండటూ చూచి వస్త్రములు చింపుకొని ద్రోహమని అరిచెను. ద్రోహం చేసినా మేము దొంగ అన్నట్టు మనం బయట ఉంటాం కదా, దొంగ అన్నట్టు ఈమె రాజకుమారులందరినీ చంపేసి పరిపాలిస్తూ మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది? ద్రోహము అని అరుస్తుంది. రాజకుమారుని చిన్నవాడిని అభిషేకం చేసినందుకు అమ్మ ద్రోహం అని అరిచింది.
అరిచినందుకు వాళ్ళు ఏం చేశారు, నీకు ద్రోహం కాదు అనేసి ఇప్పుడు ఏం చేశారు, 23:10 చదవండి సిస్టర్. ఈరోజు వాక్యం ఎక్కువ చదవాల్సి వస్తుంది మీరు. కాబట్టి ఫైనల్గా చంపేశారండి. ఒక మాట చెప్పాలంటే ఏంటండి, ఆమెను చంపేశారు, అత్తల్ని చంపేశారు, రాజును పట్టాభిషేకం చేశారు. ఇది యోవాషు ప్రీవియస్ హిస్టరీ. కొద్దిగా చెప్పాలి, మీకు అర్థం కావాలి చెప్తున్నాను. ఇప్పుడు రండి ఆయన దగ్గరికి వెళ్దాం. 24 రండి. 24 యోవాషు 24:1 రాయబడింది. యోవాషు ఏలన ఆరంభించాడు, 7 సంవత్సరం ఈడుగలవాడై యెరూషలేములో 40 ఏళ్ళు ఏలెను. ఇటు ఈయన గురించి నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఈయన ఆత్మీయ జీవితం కూడా చాలా చక్కగా ఆరంభించాడు. చూడండి 2వ వచనం చదవండి సిస్టర్. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. లింక్ ఉందనుకోండి, అక్కడ లింక్ పెట్టాడు. ఏ లింకు? యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములంతా కూడా చక్కగా ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? యోవాషు కదా. తర్వాత ఇక్కడ చూడండి, అంతేనా? ఎంత మంచోడు చూడండి. 4వ వచనం. చాలు సిస్టర్ చూడండి, అక్కడ 2వ వచనంలో యెహోవా దృష్టికి యథార్థం, 4వ వచనంలో తర్వాత ఏమన్నారండి, యెహోవా మందిరం బాగు చేయాలని తాత్పర్యం, ఆలోచన వచ్చింది. మంచి ఆలోచించాడు, మంచిగా ఆలోచించి దేవుని మందిరాన్ని బాగు చేయాలని ఆలోచించాడు. చూశారండి, అంటే అంతవరకు బాగుంది. తన ఆత్మీయ జీవితం చక్కగా కట్టుకుంటూ వెళ్తున్నాడు, అలా కొనసాగిస్తున్నాడు తన జీవితంలో. ఇప్పుడు అసలైన 16వ వచనం సిస్టర్ 16. అది 15 చదివితే బెటర్. 15. చూశారండి, ఆయన ఎవరంటే ఇక్కడ 15 వచ్చిన యెహోయాదా చనిపోతూ వచ్చాడు. యాజకుడు చనిపోయాడు. యాజకుడు చనిపోతే ఆయన ఎక్కడ పాతి పెట్టారంటండి? ఇక్కడ రాయబడింది, రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి. ఎందుకు? ఇక్కడ రాయబడింది, దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను. ప్రభు బల్లకు సమీపమునపు ప్రియ సహోదరుడా సహోదరి, ఇటువంటి సాక్ష్యం మనకు కలదా? దేవుని దృష్టికిని ఇంటి వారి దృష్టికిని ఎలా ఉండాలి? మంచివాడే ప్రవర్తించాలి. కొంతమంది ఇళ్లలో మంచిగా ఉంటారు, సంఘంలో బాగుండరు. కొంతమంది సంఘంలో నీతిగా ఉంటారు, ఇళ్లలో బాగుండరు. కొంతమంది సంఘములో ఇంట్లో బాగుంటారు, సమాజంలో బాగుండరు. అలా కాదు. ఎంత మంచి మాట రాబడిందంటే, దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించాడు. ఎవరైనా యాజకుడైనా యెహోయాదా. ఆయన చనిపోయినప్పుడు ఎక్కడ పాతి పెట్టడానికి ఎంత మంచి మరణం అండి అయింది. రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టారు. అది మరణం అంటే. అంతవరకు బాగుంది. ఆయన చనిపోయాడు, యెహోయాదా చనిపోయినాడు. అస్సలు రూపం ఇప్పుడు బయటపడుతుంది. చూడండి 18వ వచనం చదవండి సిస్టర్. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే యెహోయాదా చనిపోతూ వచ్చాడో, ప్రియ సహోదరుడా సహోదరి గమనించు, ఎప్పుడైతే యాజకుడు చనిపోతూ వచ్చాడో దేశంలో ఏమొచ్చింది చూడండి. వాళ్ళు ఏం చేశారు? జనులు యెహోవా మందిరమును విడిచి, ఇందాక చూసాం, గలితులు ఏం చేశారు? ప్రభుని విడిచిపెట్టారు. వీరు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు. విగ్రహములు తట్టు తిరిగారు. వాళ్ళు ఎక్కడ తిరిగారు? విగ్రహములు తట్టు తిరిగారు. అది చదవండి, ఆ తర్వాత మీరు చదవండి. విగ్రహములు తట్టు తిరిగారు. అప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ యాజకుడైన కుమారుని పంపించాడు. ఆయన పేరు ఏం పేరంటే జకర్యా. ఏం పంపించాడండి? జకర్యాని పంపించాడు. పంపించి జకర్యా దేవుని మాటలు చెప్తే ఏం చేస్తే, ఇప్పుడు మామూలుగా అయితే ఎంత కృతజ్ఞత ఉండాలండి యోవాషుకి. చిన్ననాట 6 సంవత్సరాల నుంచి ఇంట్లో పెంచాడే, మందిరంలో పెంచాడే. 6 సంవత్సరాలు మందిరంలో పెంచి తనకు కుమారులు ఉన్న పక్కన పెట్టి, రాజకుమారుల్లో దావీదు సింహాసనంలో నుంచి ఒకరిని రావాలని యోవాషుని పట్టాభిషేకం చేస్తూ వచ్చాడే, అభిషేకించాడే. ఇప్పుడు అటువంటి యెహోయాదా అటువంటి యాజకుని కుమారుని ఎంత ప్రేమించాలండి?
ఎంతగా బాగా చూసుకోవాలండి? లేదు లేదు లేదు. దానికి ప్రతిగా ఏం చేస్తూ వచ్చాడు యోవాషు? ఇప్పుడు చదవని చేశారన్నమాట. ఇవి యోవాషు ఏం చేస్తాడు చదవండి ఫస్ట్ 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి మీరు వర్ధిల్లరని ప్రకటిస్తూ వచ్చాడు జకర్యా. దానికి కారణాన ఏం చేస్తూ వచ్చాడు యోవాషు? ఆ ఆజ్ఞని తీసుకొని తను మారలేదండి. ఏం చేస్తాడు చూడండి, దానికి బదులుగా ప్రతీకారం తెచ్చుకున్నాడు. 21వ వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువి అతని చావగొట్టారు. చాలా ఇష్టం. రాళ్ళు రువి చావగొట్టారు. ఈనాడు సమాజంలో, ఈనాడు ప్రపంచంలో మంచి మాటలు ఎవరని చెప్తే, గద్దించే మాటలు ఎవరని చెప్తే వాడు అసహ్యం. ఎవరైనా గద్దించే మాటలు చెప్తే అసహ్యం. అంతా వాళ్ళకి ఎప్పుడు పౌడర్ పోయాలి, పాండ్స్ పౌడర్ పోయాలి, మంచోళ్ళు, ఆశీర్వాదము, మీరు ఇటు పోతేనే మీకు బంగారం కాళ్ళగడ పడిపోతుంది అదండి, ఇంట్లో పోయిన వెంటనే లెటర్ వస్తుంది, దాంట్లో మీకు ఆపర్చునిటీ వస్తుంది, ఇట్లా చెప్తే సూపర్. చెక్కులు కూడా పంపించేస్తారు కదండి. ఇప్పుడు అన్ని వాక్యాలు అవే. చెక్కులు పంపించేస్తారు వెంటనే, 1,00,000 పంపిస్తారు, లేకపోతే 50,000 పంపిస్తారు, లేదంటే స్కానర్. ఇప్పుడు అంత దూరం ఎందుకు, స్కానర్ ఉంది ఇప్పుడు. అటువంటిది కాదు. ఆయన ఏం చెప్తున్నాడు జకర్యా? ఉన్న విషయం అని చెప్తూ వచ్చాడు. మీరు జనుల్ని విడిచారు, మీరు వర్ధిల్లరు అని చెప్పారు. ఏం చేస్తూ వచ్చారు? ఆయన్ని చంపారండి, జకర్యాని చంపారు. ప్రియ స్నేహితుడా, ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. యోవాషు తాను ఎదురొట్టి నిలబడాలండి, రాజు నిలబడలేదు. అందరు ఇప్పుడు 22వ వచనం బైబిల్లో అందరు తీయండి. ఎందుకు ఈ వాక్యం చదివించానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 22 చదవండి. 2వ దినవృత్తాంతములు 24, 22 బైబిల్ ఉన్న వారు అందరు తీయండి, అందరు చదువుదాం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారం మరచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారంలోకి తెచ్చునుగాక అని అనెను. ఉపకారమును మర్చినవాడే. మనం కూడా అనేకసార్లు ప్రియ సహోదరుడా సహోదరి, అనేకసార్లు మనం దేవుడు మనకి ఇచ్చిన రక్షణను, మారు మనసును, పశ్చాత్తాపమని మర్చిపోయిన వారం అండి. మనం ఉపకారం లేని వారం, కృతజ్ఞత లేని వారం, హీనులం. ఒక మాట చెప్పాలంటే కృతజ్ఞత భావమే లేదు మన జీవితంలో. చూడు, ఒక మంచి మాట ఉంటుంది. ఎక్కడంటే 35వ కీర్తన ఒక మాట చూడండి. కృతజ్ఞత 35:12 తీసిన మేలునకు ప్రతిగా వాళ్ళ నాయన మేలు చేస్తే ఈయన ఏం చేశాడండి? కీడు చేశాడు. యెహోయాదా తన్ని కంటి కనుపాప వలె కాపాడుకున్నాడు. 6 సంవత్సరాలు ఆ తెల్ల చేతుల నుంచి కాపాడని వ్యక్తి యెహోయాదా. అటువంటి తండ్రి కుమారుడైన జకర్యాని చంపించిన వాడండి. ఉపకారం లేనివాడు, కృతజ్ఞత లేనివాడు. నేను రీసెంట్గా నర్సీపట్నంకి వెళ్ళాను. నర్సీపట్నం నుంచి ఒక పల్లెటూరు పరిచయకి వెళ్ళాను. కట్టుకు బస్సులో ఉన్నాను. కన్నంపేట అన్నయ్యపేట బస్సులో వెళ్తున్నప్పుడు నేను బస్సులో మధ్యలో కూర్చున్నాను. అది మామూలుగా జనరల్ బస్, ఈ ఎక్స్ప్రెస్ కాదు, జనరల్ బస్. అది అన్ని చోట్ల ఆగుతుంది. సరే, అన్ని చోట్ల ఆగుతుంది. సరే, మధ్యలో ఎక్కాడు. నా ముందర బాగా చూడండి, నా ముందర ఒక ఆయన, నా ముందర సీటు అది ఏకంగా ఉంటాయి కదా, ఇట్లా లైన్గా ఉంటాయి. ముందర ఒక 2-3 కూర్చోన్నారు. నేను బ్యాక్ సైడ్ కూర్చోను. నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పక్కన ఒక లేడీ. సరే, స్టాప్ వచ్చింది. ఒక ఆయన వచ్చి నా ముందర ఇలా నిలబడి ఉన్నాడు. చాలా లావుగా ఉన్నాడు, కొంచెం నిలబడినాడు. పాపం నా ముందున్న వ్యక్తి పాపం నిలబడినాడు కదా, అడ్జస్ట్ అవుదాంలే అనుకున్నాడు. ఏమనుకోడు, నిలబడినాడు కదా, అడ్జస్ట్ అవుదాంలే అని ఏం చేశాడు, ఆయన లేచి కొద్దిగా కూర్చోండి సార్ అన్నాడు. సార్ కదా, నేను అలవాట్లో అయిపోయాను, కూర్చోండి అన్నాడు. ఆయన ఓకే అన్నాడు. ఇటు కూర్చున్నాడు. సీట్ ఎంత ఉందో అంత కూర్చేసుకున్నాడు. మొత్తం సీట్ మొత్తం ఎంత ఉందో కొద్దిగా జరగండి. ఆయన ఫేస్ చూస్తే సీట్ ఇచ్చాడు కదా, ఆయన ఫేస్ వేసే మాడిపోయింది. అరే, సీట్ నేను నీకు ఇస్తే అడ్జస్ట్ అవుదామని నేను ఇస్తే
మొత్తం నేను నా పక్కనైతే ఇలా చూసుకొని నా ఊరు వచ్చేవారు నవ్వుకున్నాం. ఎంత దారుణం అండి. చాలామంది కృతజ్ఞత లేని వారు ఉన్నారు ఈనాడు. ఎందుకు చెప్తున్నా సార్, సంఘాల్లో ఎక్కువ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా, సంవత్సరాలు దేవుని క్రైస్తవులు ఉంటారు, సంవత్సరాలు దేవుని బిడ్డలు అంటారు. నోరు తెరిచి సృష్టికర్తను ఆరాధించరు. నోరు తెరిచి ట్యాంక్స్ చెప్పారండి, సిగ్గుపోతుందండి చెప్పుకుంటే. ఎక్కడైనా రోడ్డు మీద ఎవడైనా లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ చేశాడు, సార్ థ్యాంక్ యూ సార్ ఎంత హెల్ప్ చేసావు సార్, థ్యాంక్ యూ సార్, అబ్బా నువ్వు లేకపోతే నేను ఎంతో కష్టమే సార్ అంటారు. నీకు ప్రాణం పెట్టి, భిక్ష పెట్టి, జీవం ఇచ్చి, ఊపిరిచ్చి, రక్షణనిచ్చి, కొనసాగించి, బలహీనుడైతే పడిపోతే తిరిగి లేపి మరణమైనంత వరకు నేను తీసుకొస్తే ఒక్కరోజైనా కొంతమంది కొద్దిగా పెద్ద హీరోలు ఉన్నారు, చెప్తా వినండి, సంఘంలోనే ఆరాధించాలా అంటారు. అలాంటి హీరోలు చాలామంది ఉన్నారు. బాగా మధ్యలో వింటున్నాం ఆ మాటలు కూడా. మనసులో చేసుకుంటే కాదా, ఏ మాటలు అంటారు, మనసులో చేసుకుంటే ఆరాధన కాదా, థ్యాంక్స్ మనసులో చెప్తావా ఎవడైనా ఇప్పుడు మనకి హెల్ప్ చేసినాడు మనసులో చెప్తావమ్మా, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అంటాం, మానవుని చెప్తాం థ్యాంక్స్. ప్రియ స్నేహితుడా, ఆ యోవాషు కృతజ్ఞత లేనివాడండి. ఎంత దుర్మార్గమైన బతికాడండి. ఆ మాట చదవండి చేస్తారు మరొకసారి 22 ముందుకెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. రాజైన యోవాషు ఇలాంటి బ్రతుకు బతికితే దేవుడు మనతో ఉన్నాడండి. చేసిన ఉపకారాన్ని మర్చిన వాని దగ్గర దేవుడు అస్సలు ఉండడు, ఎన్నటికీ ఉన్నాడు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు యోవాషుని విడిచిపెట్టేశాడండి. యోవాషుని విడిచిపెట్టాడు. చూడండి, మంచి మాట ఉంటుంది చూడండి. జడ్జెస్ న్యాయాధిపతులు 16వ అధ్యాయం, తీసిన వారు సాయం చేయండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతులు 16:20. అయితే ఇక్కడ పుట్టుకోండి, అయితే యెహోవా ప్రియ స్నేహితుడు, చాలాసార్లు దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకే సాయం చేస్తున్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటున్నావు. మంచి మాట విన్నాం లాస్ట్ వీక్లో. తాను నిల్చున్నా అని తలంచుకున్నవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం చూసుకోవాలి. మనం నిల్చున్నాము ఆత్మీయతలు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమనండి, ఇక్కడ మంచి మాట ఉంది, ఏమని రాయబడింది, యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎప్పటిలాగానే నేను తప్పించుకుంటా, ఎప్పటిలాగే నా శత్రువుల్ని విరజల్లుతా, ఎప్పటిలాగే నా శత్రువుల్ని పొడుస్తా, ఎప్పటిలాగే నా శత్రువుని ఎదురిస్తా అనుకున్నాడు సంసోను. ఏమైపోయింది, దేవుడు ఏం చేశాడు, ఎడబాసాడండి. మనకి తెలీదు, చాలాసార్లు మనకు తెలియదు విశ్వాసులుగా, దేవుడు మనల్ని ఎడబాసాడని మనకు తెలీదండి, మనకు తెలియదు. ఒకసారి నేను రీసెంట్గా నడుచుకుంటూ వెళ్తున్నాను, స్ట్రైట్గా వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా కుడికాలు ఉంటుంది కదా, కుడికాలు నుంచి కుంటుతున్నాయి ఇట్లా. అట్లా ఒక 5 నిమిషాలు కుంటాను తెలియకనే. ఏమేంద్రా బాబు నేను కుంటున్నాను, నాకైనా డౌట్ వచ్చింది కదా, డిఫరెన్స్ వస్తుంది కదా నడకలో. ఏమేంద్రా బాబు అంటే, నా చెప్పు ఉంటుంది కదా, నా చెప్పుకు 2 పార్ట్లు ఉన్నాయి, పైన భాగం కింద భాగం ఊడిపోయింది. ఎప్పుడు ఊడిపోయింది తెలీదు. చూడండి ఎంత గౌరవం. కింద భాగం 2 నా స్లిప్పర్కి పైన భాగం కింద భాగం ఉంది, కింద భాగం ఊడిపోయింది, తెలీదు. అలా కుంటున్నాను. ఇదేదా బా ఇలా కుంటుతాను, చూస్తే ఏమి ఊడిపోయింది తెలియకుండా నచ్చేసాను కాసేపు. చాలాసార్లు మన జీవితంలో అలాంటి వాళ్ళమే. దేవుడు మనతో ఉన్నాడు అనుకున్నాం, లేదు దేవుడు మనతో లేడు. కారణం, అనేకసార్లు మన జీవితం కృతజ్ఞతాహీనులం. కొంతమంది ఉన్నారు దేవుని మందిరంలో, మీరు బాధపడొద్దండి. వారి జీవితంలో చిన్న సహాయం దేవుడు చేస్తే, చిన్న ఉపకారం దేవుడు చేస్తే దానిని వారు చూపిస్తారు. వారు నిరుపేదలైన వారి దాతృత్వం గొప్పది, చాలా గొప్పదండి. ప్రియ స్నేహితుడా, ఈరోజు మన వాక్యం ఏంటంటే, మనం కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు.
దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. మన దేవుడు ఎడబాస అని కూడా మనకు తెలియదు. అటువంటి పరిస్థితులు మనం వస్తాం. అంతేనా? చూడండి, ఇంకొక మంచి మాట చూద్దాం రండి. రోమా ప్రసంగి 9:15 అండి. ప్రసంగి 9:15 ముగించుకుందాం. ప్రసంగి 9:15 తీసిన వారు సాయం చేయండి. అయితే అయినను చూశారండి, ఒక జ్ఞానం గలవాడు వాడు ఎవరంటే పేదవాడు. ఆ పేదవాడు ఆ పట్టణాన్ని రక్షిస్తే ఎవరు అని గుర్తించలేదు. అటువంటి కృతజ్ఞతాహీనులం. చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేసినా, మన జీవితంలో ఎంత కాపాడినా, మన జీవితంలో ఎంత సంరక్షించినా, ఎన్ని ఇచ్చినా మన జీవితంలో కృతజ్ఞత లేదు. అది చూడండి, ఆ మాట మంచి మాట. అయితే అందులో జ్ఞానం గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానం చేత ఆ పట్టణమును రక్షించిన ఏం చెప్పాలి? అందరూ థ్యాంక్స్ చెప్పాలా? థ్యాంక్స్ అని చెప్పాలా? కానీ ఎవ్వరు ఆ పట్టణస్తులు ఆయన్ని గుర్తించలేదు. అక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? అయినను ఎవరును ఆ బీదవాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు. ఆ యోవాషు కూడా జ్ఞాపకం ఉంచుకోలేదండి. గుర్తుపెట్టుకోలేకపోయాడు. యెహోయాదా ఆ యొక్క యాజకుడు ఎంత కాపాడినాడు. చిన్ననాటి నుండి తన మందిరంలో పెంచుకుంటూ పోషించుకుంటూ ఆ యోవాషుని తీసుకొచ్చి ఆ పట్టాభిషేకం రాజును చేస్తే ఇప్పుడు యెహోయాదా సొంత కుమారుణ్ణి ఏంటండి చంపించాడు. తెలుసా అండి? సొంత కుమారుని చంపించాడండి. ఎంత దుర్మార్గమైన పని అండి. అటువంటి దుర్మార్గులు మనం, అటువంటి కృతజ్ఞత లేని మనం. రోమాలో 1:21 చేయండి, మంచి మాట ఉంటుంది, అందరికీ తెలిసిన మాట ఇది. రోమా 1:21 చూడండి. రోమా 1:21 ముందుకెళ్దాం. రోమా 1:21 వారు దేవుని ఎరిగియు తెలుసు. యెహోవాషుకి సమస్తం ఎరుగు. జకర్యా ఎవరో తెలుసు, యెహోయాదా ఎవరో తెలుసు. అయినా కూడా ఆయన మర్చిపోయినాడు. ఉపకారం మర్చినవాడు. ప్రభు బల్లకు సమీపం ప్రియ స్నేహితుడా, ఈరోజు సూటిగా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చూపిన ఉపకారానికి, దేవుడు చేసిన మేలుకి నువ్వు ఏమిస్తున్నావు? దేవునికి ఏమిస్తున్నావు అండి? ఏమిస్తున్నావు? దేవునికి సమయం ఇస్తున్నావా? దేవునికి అర్పిస్తున్నావా అతను నీ జీవితాన్ని? రోమా 12 రాయబడినట్టు నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తున్నావా? దేవునికి సమయం ఇస్తున్నావా? లేదు. అనేకసార్లు మన జీవితంలో పడిపోతూ వచ్చాం. కృతజ్ఞతాహీనులం. మరొకసారి చదవం చేశారు అన్నమాట. మరియు వారు దేవుని ఎరిగి ఏంటంటే థ్యాంక్స్ చెప్పలేదు, కానీ మాటలు చెప్తారండి. మాటలు చెప్పేవాళ్ళు ఈనాడు లోకం నిండా మాటలు చెప్పేవాళ్ళే. వాళ్ళ మాటలు వింటే అయ్యో ఏం బాబు ఇట్లా కూడా ఉందనుకుంటాం. వాళ్ళు దేవుని మహింపరచరు, తమ వాదములు యందు వ్యర్థులైపోయారు. ప్రియ స్నేహితుడా, లాస్ట్కి ఆయన పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది? రండి అక్కడికి వెళ్దాం రండి. 2 దినవృత్తాంతములు 24 కదా? 2 దినవృత్తాంతములు 24 అక్కడికి వెళ్దాం రండి. 2 దినవృత్తాంతములు ముగిద్దాం. 2 దినవృత్తాంతములు 24 25 చదవండి సిస్టర్. అప్పుడు ఇక్కడ పెట్టుకున్న ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు చంపేశారండి. ఎందుకు? అక్కడ రాయబడింది ప్రాణహత్య దోషం. నువ్వు తప్పు చేసే ఏదో బాగుందిలే, కృప ఉంది అని కొంతమంది మధ్యకాలంలో దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడు, నేను ఎన్ని తప్పులనే చేయొచ్చు అనుకుంటున్నామో. ఇక్కడ చూడండి, ప్రాణహత్య దోషము ఆయన మీదకి వచ్చింది. ఆయన చంపారు. రాయబడింది మంచి అతని సేవకులే, ఎవరో కాదు, యెహోవాషు సేవకులే, అతని చంపారు. చూడండి, అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టి గాని, ఇక్కడ పెట్టుకోండి, గాని రాజుల సమాధుల్లో అతన్ని పాతి పెట్టలేదు.
చూడండి, కొన్ని క్యారెక్టర్స్ చూపిస్తాను మీకు. యెహోయాదా క్యారెక్టర్లో యెహోయాదా క్యారెక్టర్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి సాక్ష్యం చూపిస్తూ వచ్చాడు. అతన్ని రాజు సమాధుల దగ్గర ఆయన పాతిపెట్టారు. ఇప్పుడు మీకు ఇంకొక సాక్ష్యం చూపిస్తున్నాడు దేవుడు. ఆయన పేరు యోవాషు. 40 సంవత్సరాలు రాజుగా జీవించాడు, కృతజ్ఞతాహీనుడు. ఇప్పుడు ఆయన చనిపోతే ఎక్కడ పాతిపెట్టారు? రాజుల సమాధుల దగ్గర ఆయన్ని పాతిపెట్టలేదండి. ఇక్కడ మంచి రాజుల సమాధుల్లో అతన్ని ఘోరమైన మరణం, అటువంటి ఘోరమైన మరణం మనకి ఎప్పుడు రాకూడదండి. నీతిమంతుల మరణం రావాలని మనం కోరుకోవాలి. చూడండి, మంచి మాట ఉంటుంది. ఒక మాట ఇర్మియా 16:4. ఇర్మియా 16:4 ముగిద్దాం. ఇర్మియా 16:4. ఏమన్నా బాగున్నాయండి ఈ మాటలు? మీరు అంతా విన్నారు కదా ఇప్పుడు సంగమా. ఈ మాటలు ఏమైనా చక్కగా ఉన్నాయా? వారిని ఆశ్రయించేస్తాను. ఇప్పుడు దీనికి ఎంటైర్ డిఫరెంట్గా ఆదికాండం 12వ అధ్యాయం వేసుకోండి. ఏమన్నా బాగుందా ఈ మాటలు? ఏమన్నా బాగున్నాయండి? వారు ఘోరమైన మరణం నొందెదరు, వారిని గురించి రోదనం చేయబడదు. అందుకే కొంతమంది చనిపోతే ఊరినే యాక్టింగ్ చేస్తారు అంతే. అంటే మామూలుగా అంటే యాక్షన్ చేస్తారు అంతే, ఏముండదు. నిజం చెప్తాను, నేను యథార్థం చెప్తాను మీకు. ఊగిన మళ్ళీ ఫీల్ అవుతారు, ఇటోళ్ళు అటోళ్ళు ఫీల్ అవుతారని ఊనట్లా నాలుగు యాక్ట్ చేసి బయటకు వచ్చిన దుర్మార్గుడు చనిపోయింది, మంచిపోయింది, చెత్తనాయుడు. వీడు జీవితం అంతా పీడించాడు, భార్యను పీడించాడు, సంఘాన్ని పీడించాడు, సమాజాన్ని పీడించాడు అని అనుకునేవాళ్ళు ఉన్నారు. ఏం మరణం అండి ఇది? ఏమన్నా బాగుంది మరణం? ఒక మరణం చూసాం. యెహోయాదా ఆయన దేవుని దృష్టికి ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన రాజుల సమాజం దగ్గర ఆయన పాతిపెట్టారు. మరి ఇది ఒక మరణమా? ఏముందండి? వారు ఘోరమైన మరణం నొందెదరు, వారిని గురించి రోదనం చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలే ఉండదు. పెంటవలే పడతారు. వద్దండి, ఇటువంటి మరణం మనకు వద్దు. మనకి యెహోయాదా లాంటి మరణం కావాలి, కానీ మన జీవితంలో యోవాషులు కృతజ్ఞత లేని వాడైన యోవాషు లాంటి మరణం మనకొద్దు. మన జీవితంలో దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. యెహోయాదా ఎంత నీతిగా బ్రతికాడు కదండి. ప్రియ స్నేహితుడా, వద్దు, ఇటువంటి ఘోరమైన మరణం వద్దు మనకి. ఇటువంటి కృతజ్ఞతాహీనత బతుకొద్దు. మనం చివరి ఈ రెండవ రాకడలో ఒకటే చెప్పాను, మనం మరణించాలా, దేవుని రాకడని రావాలా. కాబట్టి నీ జీవము ఏ పాటిదని బైబిల్లో రాయబడింది. నీ జీవము ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది. యవనస్తులారు, మీరు బట్టలు ఉతికినప్పుడు మీకు అనుభవం ఉందో లేదో చెప్తున్నాడు. నేను హాస్టల్లో 3-4 సంవత్సరాలు బతికాను. 3-4 సంవత్సరాలు బతికాను, ఎక్కువ రోజులు బతికాను. ఎక్కువ రోజులు బతికాము హాస్టల్లో. అయితే హాస్టల్లో ఉంటే చూడండి, బట్టలు ఉతుకుతూ ఉంటే మనం బట్టలు ఉతుకుతారా? అమ్మకు సాయం చేస్తావా? చేయాలా? మావాడు ఉంటాడు, ఉన్నాడు లేదు వాడు ఏదైనా ఉతికితే చేయి నొప్పి అంటాడు, కాలు నొప్పి అంటాడు, అన్నీ మేము ఉతుక్కోవాలి. సరే, బట్టలు ఉతుకుతూ ఉంటే బుడగలు వస్తాయి కదా. అనుభవం ఉందా లేదా? బుడగలు వస్తాయి. అవి అలా చూసింటే ఎంత బుడగ అలా 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 తిరుగుతూ ఉంటాయి. టప్పని మీద అంతే. అదే మన జీవితం, మానవ జీవితం అదే. నీ జీవితము వాట్ ఈజ్ యువర్ లైఫ్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇంతలో కనబడి మాత్రానికి ఎంత అహంకారం, ఎంత గర్వము, నేను లేకపోతే ఎంత వద్దు వద్దు, మనకు ఆ జీవితం వద్దు. అటువంటి దారిద్ర్యమైన బతుకు యోవాషు బతుకాడు. కృతజ్ఞత లేని బతికాడు. దేవుడు ఆయన్ని విడిచిపెడుతూ వచ్చాడు, కృతజ్ఞతాహీనుడు అయినాడు. దుర్మార్గమైన మరణం వచ్చింది. ఎవరికండి? యోవాషుకి. ఎవరికి మంచి మరణం వచ్చింది? యెహోయాదా. ఇద్దరు వ్యక్తులే చాలు, ఇంకా ఎవరు అవసరం లేదు. స్టార్టింగ్లో ఒక సంఘాన్ని చూసాం. ఏ సంఘం అది? గలతీ. ఎలా ఆరంభించారు ఆత్మీయ జీవితాన్ని? ఆత్మానుసారంగా ఆరంభించారు. చివరికి ఇప్పుడు అని ఉందా? ఇప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు బల్లకు సమీపం ఈ క్వశ్చన్ వేసుకోండి, ఇప్పుడు అని మీరు వేసుకోండి, అంతే చాలు, బలవర్ధనం అయిపోతుంది. రండి, ఆ మాట చదివి మూవ్ చేసుకుందాం. రండి, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి అమ్మా, అందరు తీయండి. మీరు వచ్చారు కదా చిన్నపిల్లలు, తీయండి. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
ఎన్నో వచ్చినాం అది 3 కదా. అందరు తీయండి, చిన్నపిల్లలు మీరు అందరు తీయండి. 3 గలతి అందరు తీయండి. మీరింత అవివేకులైతరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అవుతారా. కాబట్టి వద్దు, ఆత్మానుసారంగా ఆరంభించాం, ఆత్మానుసారంగా ఎండ్ చేద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్స్ లాస్ట్ వీక్ను రెఫర్ చేయండి. లాస్ట్ వీక్ మనకు తెలుసు కదా, ఏం లాస్ట్ వీక్ సౌలు దావీదు. సౌలు జీవితం చూడ అభిషేకింపబడిన వ్యక్తి, అభిషేకం పొందిన వ్యక్తి. ఏసావు తెచ్చాడండి అంటే ఆ మాట మాట్లాడకూడదు ఇక్కడి నుంచి. ఆయన ముండమనంట, ఎంత అవమానకరమైన మరణం, అవమానకరం. దావీదు ఎంత ఆయన ఆత్మీయ జీవితం చూడండి, ఎంత బాగా దేవుడు వర్ధిల్లు చేస్తూ వచ్చాడు. లాస్ట్ వీక్లో అది చూసాం. ఈ వీక్లో చూసొచ్చు యెహోయాదా యెహోవాష్. కాబట్టి మన జీవితం యెహోయాదాలా ఉండాలి. యెహోయాదా తన మరణాంతరము తన దేవుని దృష్టికి మంచి ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగా ముగించాడు. బాలకు సమీద్దాం.